Hello Andy, good evening. This is Ishwar. Welcome to my channel. Nifty 338 పాయింట్స్ డౌన్ అయ్యి 21,997 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేతలకి 301 పాయింట్స్ డౌన్ అయ్యి 46,981 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. నిన్న మనం చెప్పుకున్నట్టు ఈ లోగాన్ బ్రేక్ అయినట్టయితే పొజిషన్ తీసుకోమని నిన్న మనం చెప్పాము. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి కన్సల్టేట్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళింది. దీంట్లో నేను ఆల్మోస్ట్ ఎక్స్పైరీ ట్రేడ్ వేసాను. ఒక 2000 పైన ప్రాఫిట్ తీసాను నేను. ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మాత్రం ఈ ప్యాటర్న్ మాత్రం బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈరోజు మాత్రం మనం ఆల్రెడీ ప్యాటర్న్ గీసాం కదా, సిమెట్రికల్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ కన్సల్టేట్ అయింది, మళ్ళీ బ్రేక్ అయింది. దీంట్లో ప్రాఫిట్స్ వచ్చేతలకి దగ్గర 2282 రూపీస్ వచ్చింది. 4 పొజిషన్స్ వేసాను. పొజిషన్స్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఇచ్చింది. 4 డేస్ నుంచి క్లోజింగ్ అనేది పిఎస్ క్యాండిల్ క్లోజింగ్ కింద ఇచ్చుకుంటూ వచ్చింది. ఈరోజు అయితే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడింది. 4 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ వే క్యాండిల్ అయినా పడాలి, 2 రివర్సల్ క్యాండిల్ అయినా పడాలి, లేదంటే 3 ఫాలో త్రూ పడాలి. సైడ్ వే ఎందుకు పడిద్ది, రివర్సల్ ఎందుకు అయింది అనేది అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఫిబొనాకీ తీసుకున్నట్టయితే ఇక్కడ వరకు కరెక్ట్గా ఇది 50% దగ్గర క్లోజింగ్ ఇచ్చింది కింద. నెంబర్ 1 ఇది కానీ దీని పిఎస్డే క్యాండిల్ లోగాన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇది ఫాలింగ్ మార్కెట్ బేరిష్లో వెళ్ళే ఛాన్సెస్ ఉండేది. లేదంటే ఈ లెవెల్ మధ్యలో పాస్ క్యాండిల్స్ కొన్ని పడి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 15 మినిట్స్లో మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ కన్సల్టేట్ అయ్యి దీని లోగాన్ బ్రేక్ అయితే మార్కెట్ మాత్రం బేరిష్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం, ఎందుకంటే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. క్లోజింగ్ కూడా స్ట్రాంగ్ ఇచ్చింది, ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కొంచెం రివర్స్ అయ్యి మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది. ఈ 47,000 మాత్రం అప్ సైడ్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ 1 అవర్ క్యాండిల్ కానీ క్లోజింగ్ ఇవ్వకూడదు. క్లోజింగ్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ ఓపెన్ అయినా పైకి మాత్రం 1 అవర్ క్యాండిల్ కానీ క్లోజింగ్ ఇచ్చిందంటే మాత్రం మార్కెట్ సైడ్ వేస్ అంటే ఒక బుల్లిష్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మాత్రం రేపు థర్స్డే కాబట్టి నాకు తెలిసి సైడ్ వే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే నిఫ్టీ కూడా ఎక్స్పైరీ కాబట్టి. నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే నిన్న మనం ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇది ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది, మూమెంట్ చూడండి ఎంత ఇచ్చిందో, దగ్గర 300 పాయింట్స్ పైన మూమెంట్ ఇచ్చింది. నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళకి ఇలా ఈరోజు మాత్రం మంచి డబ్బులు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మనం ఒక ఛానల్ గీసుకొని ఉన్నాం కదా, ఆ ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ప్లస్ క్లోజింగ్ కూడా కింద ఇచ్చింది. ఇప్పుడు అలా అవదనుకున్నాం కానీ ఈరోజే అయ్యింది అది. సో ఇప్పుడు ఏంటంటే రేపటి అనాలిసిస్ మార్కెట్ అనేది దీనికి అంటే ఇది చాలా పెద్ద క్యాండిల్. మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లోగాన్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే మాత్రం మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మార్కెట్ మాత్రం రేంజ్ మోడ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా
మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి వెళ్తే ఈ లో బ్రేక్ అయింది. ఈ లో బ్రేక్ అయినట్టయితే బెరిష్ క్యాండిల్. గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి రీటెస్ట్ తీసుకొని ఒక యూ ప్యాటర్న్ కింద దీని కింద మనం సెల్ చేసుకున్నట్టయితే మార్కెట్ బెరిష్ మూమెంట్ ఉంటుంది. మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకటి డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే ఈ రేంజ్లోనే మార్కెట్ క్లోజింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది, ప్రీమియమ్స్ అన్ని తక్కువ ఉంటాయి కాబట్టి ట్రెండింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. జై హింద్.